ఇలా ఉండగా హిరణ్యధన్యుడు ఒక ఎరకలరాజు ఉండేవాడు. అతడి కొడుకే ఏకలవ్యుడు. ద్రోణాచార్యుల ప్రసిద్ధి విన్నాడు. నాకు వీడు విద్య నేర్పండి అంటూ వచ్చి ప్రార్థించుకున్నాడు. ఎరకలవాడివి, నీక ఆ అర్హత లేదు అని నిరాకరించాడు ఆచార్యుడు. నిరాశపడలేదు ఏకలవ్యుడు. పోని మీ మూర్తినే గురువుగా భావిస్తాను, అనుమతించండి అంటూ ప్రాధేయపడ్డాడు. అది నీ ఇష్టం అన్నాడు గురువు. పాదాభినందం చేసి సెలవు తీసుకున్నాడు ఏకలవ్యుడు. అడవిలో మట్టితో ద్రోణుడి విగ్రహం తయారు చేశాడు అతడు. దానికే రోజు ప్రదక్షిణం చేసేవాడు, సాగిలపడేవాడు, పూజించేవాడు. ఏకాదిత్యతో విల్లు బాణాలు పుచ్చుకొని అభ్యాసం చేసేవాడు. మహాస్త్రాల రహస్యాలన్నీ వాటంతటా అవే తెలిసి వచ్చేవి అతనికి. కొద్ది కాలంలోనే గొప్ప గొప్ప వినూకారాన్ని మించిపోయాడు. కళ్ళుతో చూడకుండా కేవలం శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించగలడు. గురువుగారి అనుమతి మీద ఒకనాడు వేటకని బయలుదేరారు రాజకుమారులు. కుక్కలు అవి వెంట